మన ప్రభువు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని ఎంతో స్తుతిస్తున్నాను. ఈ వీడియో ద్వారా యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు పాటించిన ఆచారాలు ఏమిటో మనం చూద్దాం. యేసుక్రీస్తు వారి విషయంలో పరిశుద్ధ గ్రంథంలో లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినగలరు. శిశువుకు సున్నతి చేయడానికి 8 రోజులు నిండాక ఆయన గర్భంలో పడకముందే దేవదూత చెప్పిన ప్రకారం యేసు అని నామకరణం చేశారు. చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడవచ్చు. ఆ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు వారికి 8వ దినాన సున్నతి చేయడానికి మందిరానికి, యాజకుడి దగ్గరికి మందిరానికి తీసుకెళ్లారు. ఒకటి సున్నతి. రెండవది, ఆయనకి యేసు అని పేరు పెట్టారు. ఇది దేవదూత ముందే చెప్తాడు మరియతో ఆ విధంగా. అలాగే ఆయన సున్నతి చేయబడ్డాడు. ఆ వచనం మనం వచనంలో చూడవచ్చు. ఇంకో ఆచారం చూద్దాం ఏం జరిగిందో. అదే లూకా సువార్త 2వ అధ్యాయం 22వ వచనం చూస్తే ఏమనుందంటే, మోషే ధర్మశాస్త్ర ప్రకారం వారు తమ్మును శుద్ధి చేసుకునే దినాలు గడిచినప్పుడు ఆయనను ప్రభువుకు సమర్పించడానికి యెరూషలేముకు తీసుకువెళ్ళారు. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు వారి యొక్క తల్లిదండ్రులు, అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మరియా ధర్మశాస్త్రం ప్రకారము శుద్ధి చేసుకున్నది. ఏం చేసుకుంది? ధర్మశాస్త్ర ప్రకారం శుద్ధి చేసుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో ధర్మశాస్త్ర ప్రకారం ఈ ఆచారం ఉన్నది. అలాగే 22వ అధ్యాయం 23వ వచనంలోకి మనం వెళ్తే ఈ విధంగా మనం మళ్ళీ చూడవచ్చు. ఏమిటి అని అంటే, ప్రతి తొలిచూలు మగవాని పిల్లవానిని ప్రభువుకు ప్రతిష్ఠించ చేయాలని ప్రభు ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారము, ప్రభు ధర్మశాస్త్రంలో చెప్పబడినట్టు 2 గొవ్వలు కానీ 2 పావురం పిల్లలు కానీ బలిగా సమర్పించడానికి వారు తీసుకొని పోయారు. ఇక్కడ మనం చూస్తే, ఒకటి, యేసుక్రీస్తు వారిని దేవుడి దేవాలయంలో ఆయన్ని సమర్పించారు. ఒకటి అంటే ప్రతి తొలిచూలుని ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేసేవాళ్ళు? యూదులు దేవుడికి సమర్పించేవాళ్ళు. అట్లాగే యేసుక్రీస్తు వారిని సమర్పించారు. అట్లాగే 24వ వచనంలో చూస్తే దేవునికి యేసుక్రీస్తు వారిని బట్టి బలియాగము చేశారు. ఎలాగా అనంటే, 2 గొవ్వలు కానీ 2 పావురపు పిల్లల్ని తీసుకుని దేవునికి సమర్పణ చేయడానికి తీసుకువెళ్ళారు. ఈ ఆచారాలు అప్పుడు చేశారు. అయితే ఇప్పుడు చేయొచ్చా అంటే ఇప్పుడు అవసరం లేదు. ఎందుకు అని అంటే, యేసుక్రీస్తు వారి శిలువలో పలికిన 6వ మాట, ఇది సమాప్తమాయను అనే దగ్గర నుంచి ఇక ఈ ఆచారాలు పాటించాల్సిన అవసరం లేకుండా పోయింది. విన్న మీకు ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ వీడియో మీరు ఇతరులకి షేర్ చేయండి. ప్రభు యొక్క వాక్యాన్ని ఇతరులతో పంచుకోండి. అలాగే దేవుడు ప్రేరేపిస్తే మీరు మాతో మాట్లాడవచ్చు, ప్రార్థన అవసరతలు తెలియపరచవచ్చు, వ్యక్తిగతంగా కలుసుకోవచ్చు, కానుకలు దేవుడు ప్రేరేపిస్తే పంపవచ్చు. అలాగే మన ట్రస్ట్ని మీరు సపోర్ట్ చేయమని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుకుంటున్నాను. హల్లెలూయా.